హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మీల్ మేకర్ 65 చాలా టేస్టీగా నాన్ వెజ్ ఫ్లేవర్తో చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మీల్ మేకర్ 65ని చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీల్ మేకర్ 65 చేసుకోవడానికి గోరువెచ్చని నీళ్ళల్లో 2 కప్పుల పెద్ద సైజ్ మీల్ మేకర్ను వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత మీల్ మేకర్ మనకు ఈ విధంగా బాగా సాఫ్ట్గా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు అందులోని వాటర్ని పిండేసి ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీల్ మేకర్ అన్నింటినీ ఇలా వేసుకున్న తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ల మైదా, 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మీల్ మేకర్ అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో చిటికెడు ఫుడ్ కలర్, పావు గ్లాస్ నీళ్లను కొద్ది కొద్దిగా పోసుకుంటూ మసాలా అంతా మీల్ మేకర్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. మీల్ మేకర్ను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీల్ మేకర్ను తీసుకొని వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని మీల్ మేకర్ను మాత్రమే వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మీల్ మేకర్ చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. మీల్ మేకర్ ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా మీల్ మేకర్ను కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన చిన్నులపాయలు 1 టీ స్పూన్, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వెల్లుల్లి వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, టేస్ట్కి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, పావు గ్లాస్ నీళ్లు పోసుకొని 1/2 నిమిషం పాటు కలుపుకోవాలి. మనకి ఈ విధంగా ఒక బాయిల్ వచ్చిన తర్వాత, అంటే కొద్దిగా ఉడుకుతున్నప్పుడు అందులో ముందుగా మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ను వేసుకొని 1 నిమిషం పాటు ఆ మసాలా అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత మసాలా అంతా మీల్ మేకర్కు పట్టి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా మీల్ మేకర్ 65 రెడీ అయిపోయింది. ఇప్పుడు నిమ్మరసం పిండుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే మీల్ మేకర్ 65 రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.